నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఫ్రెండ్స్, ఇది OnePlus మనకి బ్లాంక్ స్క్రీన్తో వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది OnePlus అయితే కంప్లైంట్తో వచ్చింది. మన బ్లాంక్తో వచ్చింది. అయితే ఇది ఎవరో చేశారు, ఆల్రెడీ ఎవరో కటింగ్లు అవి చేశారు. మరి ఇది ఏమైందన్నది తెలీదు. వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి, ఒక VGH మినహా వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ కటింగ్స్ అవి చేశారు కాబట్టి ఇవన్నీ చూసి ఏ సైడ్ షార్ట్ ఉందో చూసి అప్పుడు మనం దీనికి చూద్దాం మరి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటే లెఫ్ట్ సైడ్ టాప్లో చిన్నది బ్లాక్ డాట్ లాగా వచ్చింది అక్కడ. అందుకని నేను లెఫ్ట్ సైడ్ కాపు లేపాను. లెఫ్ట్ సైడ్ కాపు ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ వరకు కాపు లేపేశాను. ఇది లేపి ఆన్ చేశాను. ఆన్ చేస్తే పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది. ఆ పాయింట్ కూడా ఎక్కడ బ్లాక్ పాయింట్ ఎక్కడ వచ్చిందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగో ఫ్రెండ్స్, ఆన్ చేశాను చూడండి. అక్కడ స్పాట్ మాది ఇది ఆడినప్పుడు వస్తుంది. ఆ స్పాట్ చూపిస్తాను. ఇప్పుడు కలర్ మారుతుంది చూడండి. ఆండ్రాయిడ్ ఇదిగో ఫ్రెండ్స్, చూసారు ఇక్కడ లాస్ట్లో చిన్నది వచ్చింది. ఆ పాయింట్ వలన ఆ పాయింట్ దగ్గర అది షార్ట్ అయింది. అది మనం ఈ సైడ్ కాపు ఓపెన్ చేస్తే సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనం ఇంకొక మెకానిక్ ఎవరో ట్రాక్లు అవి కట్ చేశారు. కానీ ట్రాక్లు కట్ చేయడం కాదు, కానీ ముందు ప్యాన్లు ఆన్ చేసినప్పుడు అంటే ఇలా సెట్లో ఉండగా 90% కంప్లైంట్లు అవ్వవు. ప్యానల్ పూర్తిగా ఓపెన్ చేసి మనం బ్యాక్లైట్ టేబుల్ మీద వేసుకొని చేస్తేనే ప్యానల్ ఎక్కడైనా బర్న్ అయిందా లేకపోతే ఏంటి, క్రిస్టల్ లోపల ఇంటర్నల్గా ఎక్కడైనా బర్న్ అయింది ఏంటనో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓకే అయిపోయింది. అంటే పర్లేదు, ఎంచుదంటే ఇది ఇంటర్నల్ ఒక దగ్గర బ్లాక్ అయింది కాబట్టి ప్యానల్ అంత త్వరగా మళ్ళీ కంప్లైంట్ వస్తుందని అనుకోను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రానిక్స్ తెలుగు టెక్నీషియన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.